ఇప్పుడు ఒక మాట మీకు ఎవరు తెలుపున్నట్లా నేను మాట్లాడుతున్నాను, అంటే నీవు ఉండవని నేను మాట్లాడుతున్నా. సార్ ప్రతాప్ నా ఫ్రెండ్ మీ ఊరికి వచ్చినాడు అంతా కదా సార్ అని కనుక్కుంటాను అంతే. అల్లుడు కదా సార్, మరి ఏం మాట్లాడాలి చెప్పు, నీవే చెప్పు. ఏం లేదన్నా ఇట్లా ప్రతాప్ ఇట్లా మ్యారేజ్ తీసుకున్నా, అసలు నేను మీట్ అవ్వలేదు, రాలేదు పెళ్లి. అక్కడ ఉన్నాడా సార్ అని కనుక్కుంటాను. అక్కడ కాదు కానీ ఇది సార్ అది మీరు ప్రతాప్ కూడా మామ అడగండి, లేకపోతే అట్ట కాదు సుమా మీ కూతురు అడగండి. అది ఎందుకు ఫోన్ పెట్టుకోండి దగ్గర, ఫస్ట్ ఫోన్ పెట్టుకో, అవసరం లేదు ఫోన్ పెట్టుకోండి, అన్ని బయటకు వస్తాయి. వాడు ఫోన్ కోసం వచ్చి అన్ని తీసుకెళ్తాడు. శంకర్ నేను నీ ఫోన్ అవసరం లేదు, నాకు డబ్బులు ఇప్పుడు తక్కువ తీసుకుని సరే నాకు మొత్తం నీ అవసరం లేదు, నువ్వు రాసుకో, నువ్వు రాసుకో, నువ్వు రాసుకో, నువ్వు రాసుకో, సంబంధం లేదు. నా బైక్ ఫోన్ లో సెల్ ఉంది, నెంబర్ తీసుకో, అవసరం లేదు, నెంబర్లు అన్ని తీసుకో, ఎవరెవరు ఇంపార్టెంట్ అన్ని తీసుకెళ్ళి అన్ని బయట అవసరం లేదు. లేకున్నప్పుడు మీరు టైం డబ్బులు తీసుకోవాలి, నా తీసుకోవాలి, ఇంతకు ముందు చెప్పా, నా తీసుకోవాలి, అవసరం లేదు, నెంబర్ తీసుకోండి నువ్వు అంతే, నెంబర్లు తీసుకుంటే అమౌంట్ ఇస్తే ఇస్తాం కదా, నేను ఏం చేస్తున్నా నా కోసం కదా, నేను అమౌంట్ అమౌంట్ అది వేరు. కట్టేసి ఏం లేదు, నెంబర్లు తీసుకుని వెళ్ళి నెంబర్ తీసుకో. ఇప్పుడు చెప్పు వాళ్ళకి అందరికి, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతావో, ఎవరితో మాట్లాడుతావు వాళ్ళకి అమౌంట్ సంఖ్య అష్టే, అమౌంట్ అష్టే, సెల్లు అవల అవసరం ఇప్పుడు నా మీద వీడు అవసరం లేదు, వీడు ఎన్ని డైవర్ట్ చేస్తానంటే అన్ని డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు నాకు అవసరం లేదు, నువ్వు ఫస్ట్ తీసుకురా, డబ్బులు తీసుకురా, నేను 4 రోజులు లీడే కూర్చుంటావు, తీసుకురాపో, నువ్వు 4 రోజులు లీడే కూర్చుంటావు, 4 రోజులు లీడే కూర్చుంటావు, నువ్వు అవసరం లేదు, నువ్వు 4 రోజులు వాణ్యానికే ఉందాం పద, పోతే 4 రోజులు ఇంత మాట్లాడుకున్నాం కదా, అవసరం లేదు, నాకు ఫోన్ మాటలకి అవసరం లేదు, ఫోన్ నువ్వు నెంబర్ తీసుకెళ్ళు, అవసరం లేదు, నువ్వు నెంబర్ తీసుకో, 1000 ఉన్నది 2000 ఉన్నది తీసుకో, లిస్ట్ రాసిస్తావా, నేను ప్రింట్ తీసిస్తా కావాలంటే. ఒకసారి మీరు ఆలోచించండి, 3 days అవకాశం ఇచ్చిన వాడు నాకు మాట్లాడే అవకాశం కూడా అస్సలు లేదు, నువ్వు కోల్పోయా అన్ని అవన్నీ అవసరం లేదు, నీకు బేస్ట్ శంకర్ చూసావా, ఏమని చేసుకోండి మాకు సంబంధం లేదు, కనీసం శంకర్ మరి నెంబర్ తీసుకో, నీకేమో ఏం భర్త శంకర్ నీకు అన్ని వస్తాయి, అన్ని వస్తాయి, నీకు అన్ని వస్తాయి, అవసరం లేదు, నీ చెప్పిన మాట అందరూ వస్తారు, అందరు బయటకు వస్తారు, వీడు చెప్పడం వల్ల చూసావా మీకు తెలుసుకో, అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు, మా ప్రాబ్లమ్స్ కావా మాకు క్లియర్ అవుతుందా, అవన్నీ వస్తాయి. ఏమంటున్నాను, బండి అయితే మాత్రం నా దగ్గరే ఉంటది, బండి నా దగ్గరే ఉంటది, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నాను, నీకు నువ్వు తెలీదన్నా, అది బండి పెట్టుకుంటూ మళ్ళీ వాడు నీకు రివర్స్ అవుతాడు, నా బండి తీసుకెళ్లారు నాది కొట్టి అది ఇదని, మరి మనం మాట్లాడుతున్నాం, వాడు ఏమని చేయడానికి రెడీ, బండి పోయిందంటే ఏముండవు, ఆ బండి కూడా వాడి పేరు మీద లేదు, నీకు తెలియదు, నీకు అది నీకు తెలియదు, అది నీకు తెలీదు, వాడి పేరు మీద ఏం లేదు, వాడు వాడి పేరు మీద ఏం లేదు, డమ్మి అంతే ఎంత ఇద్దరు డ్రామాలు ఉన్నాయంటే ఇప్పుడు నేను ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు వస్తాయి ఫోన్లు అన్ని లిఫ్ట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి, హిస్టరీ మొత్తం భయపడతారు. ప్రాబ్లం ఫస్ట్ మీ నుంచి బయటపడినా అవన్నీ నాకు ఎందుకు చెప్పనా, మెసేజ్ పాస్వర్డ్ ఉంటే కదా, పాస్వర్డ్ మెసేజ్ పాస్వర్డ్ 3993 ఇదంతా అయిపోయింది, రామాయణ ఇదంతా నువ్వు ఇప్పుడు 4 రోజులు చెప్పాడు, అప్పుడు 8వ రోజు చెప్తే మీరు అరే అమ్మ నా కొడక నువ్వు పౌరు ఎన్నిసార్లు తీసిండవు నా కొడక నువ్వు
నిన్ను తిట్టి నా నోరు పీల్ చేస్తున్నాను నేను. అప్పుడు మాట్లాడేది ఎన్నిసార్లు మాట్లాడారు నేను పెళ్ళ మన పెళ్ళైనప్పుడు ఒకసారి మాట్లాడాను నా కొడక. ఎన్నిసార్లు మాట్లాడాను నేను? నీకు బాధ ఉంటే మాకు బాధ లేదా? నాకు బాధ లేదా? చెప్పుడు అనే కొట్టుకున్నాను మగరే. నీ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ రా, నీ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ చూడు. వాడు తక్కువ చేశాడా నువ్వు? నీ కొడుకు నువ్వు అమ్మ దొంగ నా కొడక. దొంగ నా కొడుకు అంటే బ్లాక్ పెట్టిన మరి కొన్ని అన్ని ఇది పెట్టినమాట రిజల్ట్ ఈ నా కొడుకు పంచి చేయడం లేదా? నంబర్లు ఉంటాయి పబ్బులు క్లబ్లు అన్ని తిరిగినాడు, మొత్తం తిరిగినాడు. మిస్ కదా లంజ కొడుకులు మీరంతా ఒకరి నీకు చెప్పేది ఇంత మరసంగా ఏరే నా కొడుకులు అయితే కుక్కుంది అన్నట్లు అన్నట్లు కాదు నేను చెప్తాను కదా. కర్ణాటకలో ఏంటి తొక్కి పరసంటే నేను చెప్తాను. ఎందుకంటే ఇంకోటి ఎడ్యుకేషన్ పిల్లడు కదా, నాకు ఒక తుక్కు నుంచి ఒక తుక్కు ఉండదు. ఈయన తమ్ముడు, నా తమ్ముడు ఏమి వీడేమని చెప్పేసి ప్రారంభమవుతాయి. ప్రాబ్లమ్స్ ఎవరికి లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తున్నా, వస్తా అన్నాడు అంతే, ఏం లేదు. శంకర్ మళ్ళీ అవసరం లేదనా? హలో వెళ్ళేది చెప్పా ఇప్పుడు మీరు చెప్పినంత అమౌంట్ ఇది బయలుపోయింది భర్తకి వెళ్ళానా? డేంజర్ అంటే తెలుసప్ప మరి. వాళ్ళది మీది అయిపోయింది, ఇది అయిపోయింది ಬಾಣ ಬೇಗ ಬಾ. ಇವನು ಇನ್ನು ಆಸ್ಕರ್ ಕಿನ್ನ ಇನ್ನ ದೊಡ್ಡ ಆಕ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ಬಾ ಇಲ್ಲ ಅದನ್ನೇ ಬೈದಿವಿ. ಬಾ ಕರ್ಕೊಂಡ್ ಬಂದತ್ತೆ. నన్ను చెప్తాను. వీడు నీకు తెలియదు నేను ఎందుకు ఫోన్ చేశానంటే చెప్తా, దానికి కూడా ఆన్సర్. నేనేమో ఊపిన పిచ్చోడి మాత్రం చేయను అన్ని. ఏమంటాడు తెలుసా, వాళ్ళకి చెప్పాను శంకర్ వాళ్ళకి, నేను వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు ఇస్తా అంటాడు. అదే మాట చెప్పేది. వీడు నా కొడుకు ఏమంటాడు తెలుసా, నా కొడుకు కాల్ చేశాడు కదా నీకు అని చెప్తాడు. ఈ నా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయడు, రిజెక్ట్ లిస్ట్ లో పెట్టాడు. ఎన్ని రోజులు 1 year నన్ను ఏమంటున్నా, ఇది లాస్ట్. నేను కూడా ఎందుకంటే నేను తమ్ముని గురించి ఆలోచన, మీ గురించి నేను యాక్చువల్ గా కాదు తమ్ముడు నేను ఆలోచించా. నేను చెప్తున్నా కదా, నేను నువ్వు ఒక రకంగా మంచిగా ఆలోచించు, నేను ఆలోచిస్తాను. నా దగ్గర లిస్ట్ ఉంది, అందరూ ఉంది చెప్తున్నా. నేను అందరూ ఉన్నాయి, నేను తీయడం ఎంతసేపు నా వీడు చేసింటే ఎంత చేసింటాడు. నాది మొత్తం సిస్టమ్ వర్క్, కంప్యూటర్ అప్లికేషన్. ఈ మొఖానికి నా కార్డ్ గోటి కూడా దిగాడు. ఏమంటే నేను చేసిన ఫస్ట్ తప్పు వాని వల్ల వీడిని నమ్మడం. వాడు వెళ్ళినా కూడా నేను చెప్పినా, నిన్నటి నుంచి చెప్పినా రారా కొనక పదమంటే నా కొడుకు రాలేదు. వాడి వల్ల వీడిని నమ్మినా, వాడు వెళ్ళినా కూడా వాడు చెప్తూ ఉన్నాడు నేను డబ్బులు తీసుకుంటున్నా అని అన్నాడు. అయినా కూడా నేను వీడిని నమ్మే. ఫస్ట్ నేను అదే చెప్తున్నా నీకు మంచిగా. ఇప్పుడు ఇచ్చిన 3 days లో నువ్వు ఏం పని చేసుకుంటావు చేసుకో. నువ్వు డబ్బు అడ్జస్ట్ చేసుకునేది వాళ్ళకి కట్టేది 80% అంటున్నావు. నువ్వు 80% ఖచ్చితంగా తీసుకుంటా. నువ్వు ఒకవేళ నీకు ఎంత అడ్జస్ట్ అయితే అంత నువ్వు మొత్తం కట్టేదానికి 80% అంటే 1 నిమిషం కాదు. 80% అంటే ఒక్కరికే ఇద్దరికి తీసుకొచ్చా, ఎవరిది వాళ్ళకి 80%, ఎవరిది వాళ్ళకి చెప్పేది. నువ్వు మాక్సిమం అంత ముగించేదానికే ప్రయత్నం చేయి. నువ్వు ఒకవేళ నువ్వు మిస్టేక్ గా నువ్వు ఒకవేళ ఈయనట్ల మరి ఎక్కడెక్కడో తిరుగుతానంటే మరి మామ ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. మరి టైం చెప్తున్నది నీకు. ఇప్పుడు ఇచ్చిన మర్యాదను కాపాడుకో, అన్న విలువ పెట్టిందని నువ్వు కాపాడుకో. నువ్వు అక్కడ పోకోకుండా ఉన్న విలువ మోస్ట్ మరి మెయిన్ ఇంపార్టెంట్ అది. నువ్వు ఆ దాంట్లో నువ్వు ఎంటర్ అయినావు అనుకో పడక ఇవన్నీ మరి ఇది మా ఇద్దరితో పాటుగా నువ్వు 10 మందిని. మీరు ఎప్పుడంటే సరే సండే ఇక్కడ రండి. అది ఎవరు మామూలు ఊరు ఎవరు? నాగలాపురం. మీరు ఫోన్ అటు పోయి ఆడ ఏమన్నా లేరు పరంటే నేను చెప్తాను. అక్కడ దాకా నువ్వు లేని పక్షంలో నీకు అందు గురించి అన్ని రకాలుగా చెప్తున్నా. నేను పోతాను, కాపాడుకో. ఇప్పుడు ఆల్రెడీ నన్ను ఫిక్స్ చేసి ఉంటాను మళ్ళీ. నేను నీకు చెప్తున్నా, ఇవి మాత్రం మైండ్ లో ఫిక్స్ చేసుకొని నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర పోనట్లా నీ మర్యాద కాపాడుకుంటావా, ఇచ్చిన మర్యాదను కాపాడుకుంటావా. ఇంకోటి మళ్ళీ సార్, ఇంకోటి అది మాట చెప్తాను చూడే, అగ్రిమెంట్ మళ్ళీ ఇంకోటి చెప్తాను.
ఎందుకంటే డబ్బులు తీసుకున్న తర్వాత నీకు మళ్ళీ చెప్తాను, డబ్బులు తీసుకున్న తర్వాత మా పైన కానీ నీ పైన కన్నా మామ రాసిస్తాము, నువ్వు రాసియాల. ఏమన్నా కానీ ఎక్కువ తక్కువ ఎవరికైనా ఏమని చేసినా మాకు సంబంధం లేదు. స్టేషన్ లో నీ పైన ఏమన్నా మా పేర్లు ఉంటే అప్పుడు నన్ను తొలుకోరని వస్తారు. మీ పేర్లో ఏ రోజు పేర్లు కానీ నీ పైన నుంచి ఏమన్నా వస్తే మాత్రం నువ్వు మాత్రం మాకు రాసి అప్పుడు నువ్వు ఈ విధంగా నువ్వు మరి చేసినావు అనుకో, నువ్వు మరి కొడక బక్కలే నుంచి రాలేదు చూడే. నువ్వు చెప్తున్నా చూడే, మరి జాగ్రత్త. మన సంఘ కొడక నువ్వు ఎంత ఉండాలో అంత. ఇప్పుడు వేరే వీడు ఏం లేదన్నా, పెండ్లం పెట్టుకుని మళ్ళీ ఎస్కేప్ అవుతున్నాడు అంతే, ఏం లేదు. వీడు పెండ్లం పెట్టుకుని ఎస్కేప్ అవుతున్నాడు అంతే, అడ్డము ఏం ఎక్కడ పోలే. పోతే మటుకు వాళ్ళ మామూలు నెంబర్ భయ అన్ని తీసుకున్నాము. వచ్చినాడు నైట్ మా చిన్న వాళ్ళ నాలాపంలో వాళ్ళ ఊర్లో నేను పోయి అడిగితే 22వ తారీఖు ఖచ్చితంగా ఇస్తా అన్నాడు. పొద్దున నేను పోలీసులని తోలుకొని వస్తే ఎస్కేప్. ఇప్పుడు చూడు మరి ఇంకా వచ్చేసినాడు. వచ్చిన నా కొడుకు వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు. సో సమక్షంలో పోలీసు వాళ్ళు వస్తే ఇబ్బంది ఉంటుంది శిక్షణ అనుకుంటా. రాత్రి వస్తాడు ఆయన. ఇప్పుడు ఏందన్నా ఇంత జరిగింది కదన్నా, అదే దాని గురించి అవసరం లేదు. నువ్వు దొరలాగా మగడు కాదా నువ్వు? మగడు కాదా నువ్వు? అడగితాను ఏమన్నా ఒక మాట చెప్తాను, మగడైనా మగడు దాకా మిసాలు పెట్టుకొని తిరగాలి. ఏది మిసాలు కట్టం పెట్టుకొని ఆడంగితనం దానికంటే ముందుగానే ఉరుకుతావు నువ్వు. అరే ఒక మాట చెప్తాను, నువ్వు ఫ్యామిలీ నాన్న ఫ్యామిలీ. ఇప్పుడు ఇంకొకటి వస్తే ఏమంటాడు తెలుసా, నీ పెండ్ల పంపిరా ఇక్కడ అంటాడు. అప్పుడేం చెప్తావు? ఒక్కోడు ఒక రకంగా ఉంటారా? మానవత్వం లేని కొడుకులు ఇష్టం వచ్చినట్లు మనం అన్ని రకాలుగా ఈ మాటలో నేను విన్నాను. ఏ కొడుక నీ పెండ్ల ముందు కదా పంపిరా నాకేం అంటాడు. అప్పుడేం చేస్తావు? అప్పుడేం రా చేస్తావు నువ్వు? పంపిస్తావా నీ పెండ్లంని? ఒక నిమిషం అదే చెప్పేది. అప్పుడు నీ పెండ్లం పంపిస్తావా? నీ పెండ్ల ముందే మాట్లాడతారు. అప్పుడు యాటి వరకు ఆటి వరకు తెచ్చుకోవద్దు. నేను ఏమంటున్నానంటే నీకు ఒక సొసైటీ ఏమంటారు తెలుసా, ఒరే ఇంటి వరకు తెచ్చుకోవద్దు అంటే వస్తే రాని ఇంత దూరం అయింది కదా తర్వాత ఏం చేయాలి అని అంటారు కదా మిగతా వాళ్ళంతా. చెప్పేది నీకు తమ్ముడు నేను ఏమంటున్నా కాదు, 3 రోజులు కదా మనము. నేను ఒప్పుకుంటా. వాడు అన్న మాట వాడికి అంటే మరి వాడికి అంత ఇది ఉంటే వాడు అదే మాట అన్నాడు. ఇంత జరిగింది కదా, పెద్దోళ్ళు కూడా ఏమంటారు, మహా అయితే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి కదా అదే అంటారు. దానికి ఎందుకు భయపడతాను నేను ఆ మాట కూడా చెప్తా. ఒరే అంత దూరం వచ్చినప్పుడు ఊళ్ళో నీకు మర్యాద పోతుందని ఆలోచించవా అని చెప్పా. ఒక నిమిషం ఉండరా. ఇప్పుడు సర్పంచ్ ఫోన్ నెంబర్ ఉంది సార్, ఉంది. ఒకసారి ఫోన్ చేయి, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడి. ఇట్లా 3 రోజులు టైం తీసుకుంటారు, నేను మా పిల్లలు మాట్లాడతారని. సర్పంచ్ కొంచెం జాబిని ఉన్ని నేను దొరప నేను జాబిని. మీ మనిషి ఉన్నారు. ఏం పేరు? రామాంజనేయులా? ఏం పేరు? రామాంజనేయులేనా? ఏం పేరు? నెంబర్ బల్తిమయ్య నెంబర్ ఫోన్ చేయి, రికార్డింగ్ పెట్టు సార్. ఇప్పుడు వాళ్ళ నెంబర్ తో చేస్తామా? వాళ్ళ నెంబర్ ఎక్కడ? ఇది వాళ్ళ ఫస్ట్ మాట్లాడుకోండి. ఏం మాట్లాడతారంటే ఫస్ట్ సార్ ఇట్లా నేను మాట్లాడతాను సార్, ఇట్లేమో పెద్దలు కన్నడ మాట్లాడతారా? నేను మాట్లాడతాను. వద్దులే తెలుగు మాట్లాడు, అందరితో అందరికి అర్థమవుతుంది. తెలుగులోనే మాట్లాడు. ఏం పెద్ద ఆయన పొద్దున్న తీసుకొచ్చినాము డిఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చినారని చెప్తాను. తీసుకొచ్చినారు మా పిల్లలు. నేనేమో 3 రోజులు టైం అయిన పిల్లడు అంటే ఇప్పుడు మీ సర్పంచ్ తో ఎవరో మాట్లాడినారా లేదంటే మాట్లాడినారని చెప్పినారు. దానికి ఇప్పుడు 3 రోజులు టైం తీసుకుంటారు సార్. ఎట్లా టైం ఇస్తారా మరి ఏమి ఇట్లా పెట్టుకుందాం ఆయన అంతే. ఆయన ఏమొస్తుంది నాకు కష్టపడుతున్నా నా కష్టం నా కష్టపడి నేను చూసుకుని ఎప్పటికే గానీ ఊరు ఇడిచి తప్ప ఊర్లో మన ఊరు మనం రాక తప్పదులే. మరి నన్ను ఎవరు కనుక్కోలేరు ಸ್ವಲ್ಪ ದುಡ್ಡು ಇತ್ತು ಅಂತ ಹೇಳ್ದಲ್ಲ, ಅದಕ್ಕೆ ನಾಯ್ದಲ್ಲಿದ್ದೀನಿ. ಆಮೇಲೆ ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ. చేయి తమ్ముడు, చేసి మాట్లాడు, రికార్డింగ్ పెట్టి నీ దాంట్లో నుంచి రికార్డింగ్ పెట్టుకుని వద్దు. ఏం ప్రాబ్లం లేదు, చేస్తారు ఎత్తుదలే. మనం చెప్పినాం కదా.